విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పవన సోలార్ విద్యుత్తును ప్రజల చేతనే ఉత్పత్తి చేయించి వారే విక్రయించుకునేలా చేయిస్తామనే వంటి కల్లబుల్లి వాగ్దానాలను ఎన్నికల ముందు రాష్ట్రంలో ఈ కూటమి పార్టీలు చేశాయని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి 15,485 కోట్ల రూపాయలు పేద సామాన్య వర్గ ప్రజలపై పెనుభారం మోపి దగా చేసిందని, ఛార్జీల బాధను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోరుబాట పిలుపులో భాగంగా పిఠాపురంలో వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేసుకుంటూ అగ్రహారంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎలక్ట్రికల్ ఈఏఈకి వినతి పత్రాన్ని వంగ గీతా విశ్వనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. అదేవిధంగా వ్యవసాయదారులు పంపు సెట్లకి కట్టుకుంటే కనెక్షన్లు ఇవ్వటం లేదు. అదేవిధంగా వ్యవసాయదారులకి 9 గంటల కరెంట్ ఇవ్వటం లేదు. మరి కరెంట్ కట్లు అయితే అక్కడక్కడ ఆల్రెడీ చలికాలమైన సుర పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికన్నా ముందు విద్యుత్ భారాన్ని చాలా భారం ప్రజలపై వేయడం జరిగింది. పేదబడుగు బలహీన వర్గాలు మాత్రమే కాదు, అన్ని వర్గాల మీద కూడా ఈ విద్యుత్ ఛార్జీల భారం అనేది చాలా భారంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుచేతనే ఈ 4 నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, కానీ ప్రజలపై అదనపు భారాన్ని మోపడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేతనే మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనమంతా ప్రజల వైపు ఉండాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వారెన్నంట ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల కష్ట నష్టాలను తెలియజేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరుబాట కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా అత్యధికంగా మా స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సంస్థాగత నిర్మాణంలో ఉన్న వారందరూ రావడం జరిగింది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, సోదరిమణులు అందరూ కూడా పెద్దలు, అన్ని వర్గాల వారు ఈ రోజు వచ్చి ప్రజల వెన్నంటూ ఉండి ఈ పోరుబాటులో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా నిరసనని వ్యక్తం చేస్తూ వెంటనే ధరలు తగ్గించాలని, వ్యవసాయదారులకి కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని, 9 గంటల విద్యుత్తుని మరి ఉచిత విద్యుత్తుని వారికి రైతులకు అందించాలని, ఇప్పటికే పెంచిన భారాన్ని తగ్గించాలి, వెంటనే విత్డ్రా చేసుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తాం.